మనం పెడితే మాత్రం జీడీ ఎంట్రీ చేస్తాం. 7 ఎఫ్ఐఆర్లు అయితే ఇప్పటికి 7 ఎఫ్ఐఆర్లు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అనవసరమైన కేసులు అంటున్నాను. అది పనికొస్తే ఆ పనికి రాకూడదు. 7 ఎఫ్ఐఆర్లు అని మళ్ళీ ఇంకా 3 రెడీ చేస్తున్నాం. ఇవన్నీ ఎఫ్ఐఆర్ కావాలి. వాళ్ళకి మనం అడిగితే మాత్రం జీడీ అంటున్నాం. సేమ్ మన ఫ్రమ్ ద బిగినింగ్ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుండి సేమ్ మనం కంప్లైంట్స్ ఇచ్చిన ఏవైతే కంప్లైంట్స్ ఇచ్చినామో అవేమి విత్ ఇన్ 2-3 months లో మళ్ళీ ఏం చేసి కేసు క్లోజ్ చేసినామని మళ్ళీ మనకి రిటర్న్ మెసేజ్ మర్డర్లు చేస్తాం. మిమ్మల్ని 10 days లో మర్డర్లు చేస్తాం. మీ భార్యలకు తెల్లచీరలు కట్టిస్తాం. ఆ పరిస్థితి గెలిచిన తెల్లారే అంటే అది ఏం కాలంటే అన్న ఫోన్ నంబర్ 12 o'clock ఫోన్ ఫోన్ లేకపోతే తిట్టడము విత్ ఇన్ 2-3 months లో మళ్ళీ క్లోజ్ చేసి ఫోన్ నంబర్ वन वीक एक हफ्ते में हुआ था भाई. 1 week में कॉल आए थे मेरे 11:30 12:30 मेरे को आया. కంటిన్యూ వయసే మారవద్దాం మేము డైతో మారవద్దాం. ఆర్థికంగా మొత్తం అష్టదిగ్బంధం చేసి ఏదో విధంగా వీళ్ళని టార్గెట్ చేసి సంబంధాన్ని చంపాలి. వాళ్ళు లేదంటే నాకు వచ్చేసారి అంటారు అయిపోవాలి. హాస్టల్ పడాలి. ఆపితే అది ఏమైందంటే అన్నను బాగా కొడుతూ మన ఇంటికి కొట్టినా కానీ నేనైతే కంప్లైంట్ చేయాలి. డైరెక్ట్ వాళ్ళ వార్నింగ్ ఇచ్చి నా మీద చేయబడ్డా నేనే కొద్దిగా ప్రసక్తే లేదు. ఆయన చెప్పినా కొడుకు చెప్పినా ఆయన పరికి కూడా కొద్దిగా ప్రసక్తే లేదండి. వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చుకోమని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ పెట్టమని ఇప్పుడు పోలీసులు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇక్కడ ఏసీపీలు సిఐ మొత్తం మనుషులు మనం పోషించిన వ్యక్తినే ఉన్నాయి. మీరే చేసి అన్న ఒక లాజిక్ ఏంటంటే 10 ఏళ్ళు వాడు మన గవర్నమెంట్ ఉన్నాడు. 10 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ మళ్ళా 10 ఏళ్ళలో దోసుకురని మన అన్నట్టు ఉంటాం. మరి ఆయన లేడా? ఆయన కూడా ఉన్నట్టు పాత్రాల అంతే కదా. 10 ఏళ్ళు మన ఎంబడి ఉన్నాడు. మళ్ళా అధికారంలో ఉన్నప్పుడు ఆయన అదృష్టం ఏంది? కేవలం ఆయన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాడు అంతే. ఒక కూర్చొని ఉన్నాడు. నలుగురు కార్పొరేటర్ మధ్యలో ఎటు కాకుండా కూర్చొని ఉన్నాడు. బాబు నువ్వు ఉండు, తప్పులేదు ఉంటే ఉండు, ఇష్టంగా ఉండు, ఎటనో పక్కన జరగమన్న నువ్వెవడరా పోయి కూర్చొని ఇక్కడ నీకేం హక్కు ఇక్కడ కూర్చొని లేడీ కార్పొరేటర్ కానీ గౌరవంతో ఇవన్నీ మొదలు పెట్టారు. లేవడానికి 5-6 మంది పోలీసులు వచ్చి మనం వాయిస్ కూడా వింటారు. అరే అక్కడ ప్రాబ్లం అవుతుంది అది చూడమన్నాడు. అన్న ఒక పక్కకు బాబు కొంచెం జరుగు బాబు అని అన్న చెప్తుండు. అటు చెప్పిన ఇంటలేరు ఇటు చెప్పిన ఇంటలేరు. నువ్వెవడరా పోయి కూర్చొని నీకేం హక్కు ఉందని క్వశ్చన్ చేసి చెక్కులు తీసుకుంటాం. అసలు ఏమైందంటే గొడవ మొత్తం ఎమ్మెల్యే శాతం ఉన్న గ్రూప్ అయిపోయినాం అంత అందరం. ఇక్కడ వీళ్ళతో గొడవ అవుతుందని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నాం. ఈయన టార్గెట్ చేసుకున్నారు ఫస్టే. ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు కొంతమంది నాసుకుంటున్నారు మనోళ్ళు. ఇలా నెట్టుకుంటూ లోపు బయటకు తీసుకొచ్చేసి అన్న చెక్కులు ఇస్తున్నారు. అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది అనుకుంటారు చెక్కులు తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా. కానీ గొడవ అవుతుంది అనేది తెలియకుండా బయటకు ప్లాన్ చేసేసి ప్లాన్ ప్రకారం చేసిరన్న. మళ్ళీ ఈవినింగ్ లేడీస్ వాళ్ళ ప్లాన్ ఇప్పుడు పోలీస్ ను పంపించాలి, గల్లలు పట్టుకోవాలి. మనం ఏమన్నా అంటే మోచేతుతో బుద్ధి రాను. పోలీస్ స్టేషన్ లో పోయిన తర్వాత
ఇక గర్జన అంతే ఇక. మళ్ళీ పట్టు పోలేదన్నది. అట్లా అన్ని కొన్ని డిస్టర్బ్ అయింది. కాకపోతే అన్న గన్మెన్ ఉన్నారు మన చెప్తున్నారు మరి జరుగుతూనే లేరు, కావాలని టార్గెట్ అయితే చేసినారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోయినామన్నా మన వాళ్ళందరినేమో కొట్టి బయటకు వెళ్ళగొట్టేసారు. వాళ్ళని 100 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ గేట్లు తన్నుకొని లోపలికి వచ్చేస్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఒక మాట కూడా అంటలేదు. రామ్ యాదవ్ పనిచేసి అక్కడ కూడా చంపేస్తాం యాక్చువల్లీ వీళ్ళేమో అన్న వెంబడే ఉన్నారు, వీళ్ళిద్దరేమో బయట ఉండిపోయి అట్లా ఈయన బతికిపోయి వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. అంటే ముగ్గురు మీద మేము పోలేదు కదా, ఎట్లయినా తీర్చాలి. ఆయన కోపం అయితే అదే ఉందన్న. మళ్ళా ఈవినింగ్ ఛాలెంజింగ్ అన్నారా వస్తామని వచ్చిర్రు మనకయ్య మేమంతా రెడీ అయినాం. మేము కూడా 100 మంది రెడీ అయినాం. అన్నని ఏం చేసి చక్కగా నన్ను తీసుకొని నచ్చని పోలీస్ స్టేషన్ వేసి అన్నని రాకుండా అన్న ఇంట్లోనే అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళు వచ్చి షో చేసిపోయారు గంట చూడకుండా బాటిల్స్ వేసరడం అన్నం కొడుతున్నాను పాపం వెనకైంది. అదైతే నిజంగా చాలా ఘోరం. ఆయన మీద నీళ్ళు చల్లడం, వాటర్ బాటిల్ నాకు నచ్చలేదు. ఆయన పాపం మాకు సీట్ లేదని ఆయన కూడా కూర్చోలేదు. ఆ రోజు నిల్చోనే నేను చెప్తున్నాను మీరు కూర్చోండి అన్న మేము నిలబడతామంటే అట్లా మమ్మల్ని కాపాడుకోవడంలోనే ఉన్నాడు. నువ్వు రామ్మా అన్న ఒక జరిగింది బ్యాడ్ ఇన్సిడెంటే కానీ కానీ టోటల్ కాంగ్రెస్ వరకు అయితే చరిత్ర క్లోజ్ అయింది. మల్కాజ్ అస్సలు టోటల్ గా మీ అందరితో ఒక్కటే రిక్వెస్ట్, ఇది ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద పోయి అక్కడ గెలిచి మళ్ళీ చేసింది ఎవరు అట్లా కాదు. ఇంకా డైలాగ్ కాదు, పెట్రోల్ పోసి కాల పెడతా. పోలీసులు ఎంత 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 ఎట్లా మారిపోయారంటే అసలు ఏమంటారు దాన్ని గుమాస్తాల కంటే అధ్వానంగా మారిపోయారు. గుమాస్తాలు కూడా కాదు, దొంగలు బానిసలుగా మారిపోయారు. కట్టు బానిసలు అంత నికృష్టంగా పనిచేస్తున్నారు. వాడు నేను పెట్రోల్ పోసి కాల పెడతా అంటే కూడా కేసు పెట్టారు. నాకు అర్థం కాదు. ఇంకా పోరడు కూడా రీట్వీట్ కొడితే వాని మీద కేసు శశిధర్ గౌడ్ అనే పిల్లగాడు ఇలా ఇంత ఓపెన్ గా చంపేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని అంటే కేసు కాదు. ఇది రాష్ట్రం, ఇది పోలీసులు. అందుకే నేనేమంటా అంటే ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాం మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవ్వరు చేతికెళ్ళి గిఫ్ట్ జెండాతో సహా మేము ఉద్యమకారులు ఈ రోజు నుంచి మేము చూడలేదు. ఎప్పుడు మేము కొట్లాడుకున్నాం, తిరిగినాం, పెట్రోల్ ఏం చేసినాం, కానీ అన్న వచ్చిన కాంచి గౌరవం ఉంది. సేమ్ టైం ఆర్థికంగా కూడా ప్రతి చిన్న ఒకటే కాదు, ప్రజలకు సౌలత 100%. హైదరాబాద్ చెత్త కుప్ప మీద పోయి కూర్చుని మోర్లో దిగినోడు డైరెక్ట్ రోజు మంచిగా చేస్తుండు. టైం కూడా ఇలా మల్కారి కాన్స్టిట్యున్సీకి ప్రతిపక్షంలో కూడా 1000 కోట్లు తీసుకొచ్చిన వ్యక్తి అన్న. ఒక 100 ఫీట్ రోడ్డు తీసుకొచ్చిండు, అదొక 800 కోట్లు. ఆర్యూబీ తీసుకొచ్చిండు, ఏఓసీ సెంటర్, ఆర్కేపురం ఫ్లైఓవర్. నా డివిజన్ లో మీకు ఎలక్షన్ ముందు చెప్తున్నాను రిజర్వ్ బ్యాంక్ అది మళ్ళీ అంటే పొద్దున్న లేసిన ప్రదర్శనలోనే ఉంటున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే, ఒక రావణాసురుని పంపించారు, ఒక రాముని తెచ్చుకున్నాను. కాకపోతే మధ్య మధ్యలో పొద్దున్న లేస్తే ప్రదర్శిస్తున్నాం సార్ ఆఫీస్ లో 12:30 వరకు. తర్వాత ఆఫీసర్ దగ్గరికి ఏ మీటింగ్ మొదలెడాను అన్నమా, కానీ ఏ ఎమ్మెల్యేని చూడలేదు. అది కూడా ప్రతిపక్షం నుండి సాయం ఉన్నప్పుడు అందరితో ఇట్లా కలిసేటోడు ఉన్నాను. అందరూ గుర్తు చేస్తారు పక్కపాటు. సాయం ఉన్నప్పుడు కొంతమంది అందరితో కలిసి ఇవాళ మంచి ఎమ్మెల్యే వచ్చింది మా మంచి ఎమ్మెల్యే వచ్చి మంచి కాపాడుబడి గుండగాలు రౌడీగాల సంగతి పార్టీగా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఇట్లా ఒకరి మీద దాడి అయితే వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెడితే అందరం పోవాలి. 500 మంది జమ కావాలి, పోవాలి. మనం కూడా ధర్నా కూర్చోవాలి. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళ సంగతి నేను డీసీపీకి మాట్లాడుతున్నాను. పోయిన వాళ్ళు తెలిసిన ఏమంటాడు చేస్తా అంతే అంతకంటే కట్టు బానిసలు తెల్లాలి వాళ్ళే చెప్తారు.
మన టైం వస్తుంది కొద్దిగా ఒక సంవత్సరం కేజీఎఫ్ సంవత్సరం అనిపిస్తున్నాను మొత్తం పోలీసులను పెట్టి దాని గురించి సంవత్సరం మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నారు రాత్రి ఏమవుతుంది ఎట్లా గడుస్తుంది పొద్దున మొత్తం ఆర్థికంగా దెబ్బ మనం చేసుకునే బిజినెస్ క్లోజ్ నిజంగా మా నెంబర్ పోనప్పుడే డిసైడ్ అయిపోయాడు ఖచ్చితంగా నాకు దెబ్బలు పడితే ఒక 5 పంచాయతీలు అయితే ఒక 10 కేసులు అయితే డిసైడ్. కానీ వాడు ఆర్థికంగా నా బిజినెస్ జోలికి వచ్చి క్లోజ్ చేసి ఎట్లంటే అష్టదిగ్బంధం చేసి మనిషికి వచ్చేస్తాడు. కన్సిడర్ చేయొద్దు. మాకు కరడు కట్టిన టీఆర్ఎస్ సిఐలను ఏసీపీలను డీసీపీలను కరడు కట్టిన కానిస్టేబుల్ కూడా మొన్నటి అంత అయినాక వచ్చాడు మళ్ళా మీకు కాలు మొక్కుతాడు మేము చాలా ఫేస్ చేసుకున్నాం అన్న ఖచ్చితంగా